గాయ్స్ మీరు డెమో చూస్తున్నారు కదా, ఇది మనం ఈజీగా పిక్సార్ట్లో ఫుల్ ట్యూటోరియల్గా పెట్టిన. సో చూడండి, మీకు వీడియో కంపల్సరీ నచ్చుతుంది. సో ఎలా చేసుకోవాలి ఫుల్ ప్రాసెస్తో వీడియో చెప్పిన. సో ఈజీగా చేసుకోండి, ఒకసారి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, లెంతీగా ఉందని. సో ఇప్పుడు డైరెక్ట్ అయితే పిక్సార్ట్ యాప్లో అయితే వచ్చేద్దాం. ఇప్పుడు డైరెక్ట్ మనం పిక్సార్ట్లో ఎంట్రీ అంటే యాప్లో ఎంట్రీ ఇచ్చేసినాక మనకి చూసుకోవచ్చు ఈ టైప్లో ఒక ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో నేను ఆల్రెడీ సగం ప్రాసెస్ చేసేసిన. సో ఇది ఫుల్గా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. సో చెప్తా, సో చూడండి. అండ్ గాయస్ చూసుకోవచ్చు, ఫైనల్గా మీకు ఈ టైప్లో ఒక అవుట్పుట్ అయితే ఇస్తా. అంటే నేను మొత్తం సెట్ చేసి ఇచ్చిన. సో ఇక ఫుల్ ప్రాసెస్తో ఈ ఇమేజెస్ కానీ ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారి ఇమేజెస్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ ఈ ఇమేజెస్ కనిపిస్తే చాలా లెంతీగా అయిపోతుంది వీడియో. దెన్ అట్లా అని మీకు ఈజీగా సెట్ అయ్యేటట్టు నేను ఇచ్చేసిన. సో ఇలాంటి బ్యానర్స్ ఇప్పుడు మనం సిడిపి టైప్లో కాకుండా చాలా ప్రొఫెషనల్గా చేసుకోవచ్చు ఇలాంటి బ్యానర్స్లో. సో ఎలా చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియో చెప్తా. సో చూడండి, సింపుల్గా నేను మీకు 2 PNGs అయితే ఇస్తాను. సింపుల్గా యాడ్ పిక్ మీద క్లిక్ చేసుకోండి. గాయస్ చూసుకోవచ్చు ఈ టైప్లో ఒక పిఎన్జీ అయితే ఇస్తా. ఈ పిఎన్జీని మీరు ఎలా సెట్ చేసుకుంటారంటే సింపుల్గా కొంచెం పైకి స్క్రోల్ చేసుకోండి. పైకి అయితే ఇలా స్క్రోల్ చేసుకోండి, నేను చెప్తా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది ఎంతవరకు అయితే కావాలో అంతవరకు పర్ఫెక్ట్ అయితే సెట్ చేసుకోండి ఇమేజ్ని. సో ఇమేజ్ని సెట్ చేసుకున్నాక కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో మనకు కొంచెం గ్రేడింగ్ చేసుకోవచ్చు ఇమేజ్ని చూసుకుంటా, అంటే ఇమేజ్ పర్పస్తో చేసుకోవచ్చు డిఫరెంట్ వేస్లో. అండ్ కావాలంటే ఇది హై క్వాలిటీలో చేసుకోవచ్చు, లేకపోతే మైనస్ డిగ్రీలో వేసుకుంటే బ్లాక్ అండ్ వైట్లో కూడా సెట్ అయిపోతుంది. బట్ డోంట్ వరీ, ఇలా మనకి నేను చేస్తున్న హై క్వాలిటీలో మీకు రావాలంటే సేమ్ నేను చేస్తున్న ప్రాసెస్తో చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ ఇమేజ్ మనకు కొంచెం ప్రాపర్గా సెట్ కాలేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఏ టైప్లో అయితే కనిపిస్తుందో ఇలా కొంచెం సైడ్కి ప్రాపర్గా ఇలా సెట్ చేసుకోండి. ఓకేనా, సెట్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకోగానే ఇప్పుడు సింపుల్గా యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. గైస్ చూసుకోవచ్చు యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోగానే ఇంకొక పిఎన్జీ అయితే ఇస్తా సేమ్ యాజ్ ఇట్ ఈస్. బట్ ఇది కొంచెం డిఫరెంట్ వేలో ఉంటుంది, అంటే డిఫరెంట్గా ఉంటుంది ఇమేజ్. సో మీరు ఈజీగా సెట్ చేసుకోవచ్చు. దెన్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమేజ్ని కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇలా అయితే చిన్నగా అయితే సెట్ చేసుకోండి. ఓకేనా, ఇందాక అయితే ఏ ఇమేజ్కి అయితే బోనం ఇమేజ్కి అయితే ఎలా అయితే అడ్జస్ట్మెంట్ చేసినామో సేమ్ ఇది ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. దెన్ అప్పుడు మనకి ఇమేజ్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇలా చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ప్రెస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. గైస్ ఆల్మోస్ట్ ఇలా అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తా, చూడండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. సో గాయస్ చూసుకోవచ్చు యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ఉంది. సో ఇది మన పిక్సార్ట్లో కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. బట్ అంత మంచిగా అయితే కట్అవుట్ కాదు, ఎందుకంటే మనం పిక్సార్ట్ నుంచి అయితే ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తామో సో బార్డర్ లైన్స్ అనేది వస్తుంది. సో దెన్ అందుకే నేను మీకు పిక్సార్ట్లో చెప్తున్నా. అంటే నేను ఆల్రెడీ మీకు రెగ్యులర్గా నా ప్రీవియస్ వీడియోలో చెక్ చేస్తే ఫోటో రూమ్ అప్లికేషన్ ఉంటుంది. సో అందులో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి, ఇంకా బెటర్ మీకు. అండ్ నేను మీకు ఎక్కువ పిక్సార్ట్ కానీ ఎలైట్ మోషన్ కానీ ఎందుకు చెప్తున్నా అంటే రేర్గా మనకి ఇలాంటి పిక్సార్ట్ యాప్స్కి కానీ ఇవన్నీ ప్రాసెస్ తెలిసిందే మీకు పిక్సార్ట్లో. అట్లా అని ఎలైట్ మోషన్ గురించి కూడా చెప్తా. సో అది నెక్స్ట్ బోనాల్ ఫోటో ఎడిటింగ్కి అయితే చెప్తా. ఓకేనా, దెన్ గాయస్ చూసుకోవచ్చు నేను ఇలా అయితే ఇమేజ్ అయితే సెట్ చేసుకున్నా, అలా అయితే ఎరేస్ చేసుకోండి. దెన్ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసండి. ఇచ్చేసినాక ఇప్పుడు ఇమేజ్ని ఇలా పైకి అయితే ఇలా సెట్ చేసుకోండి నీట్గా. ఇలా నీట్గా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది, ఇమేజ్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, ఓకేనా గాయస్ ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ని, ఇక్కడ చూసుకోవచ్చు బ్రైట్నెస్ని సెట్ చేసుకున్నాం, కాంట్రాస్ట్ని సెట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసినాక క్లారిటీ. సో ఇమేజ్ అంటే మనం ఇమేజ్ని బేస్ చేసుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా మనకి కలర్ గ్రేడింగ్తో అవన్నీ రావాలంటే ఈజీగా ఈ నేను చేస్తున్న ప్రాసెస్ చేసుకోండి. దెన్ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, సింపుల్గా ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీకు రైట్ క్లిక్ ఆప్షన్ ఉంది. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి ఇమేజ్ని. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ చూసుకోవచ్చు HDR1 అవన్నీ ఉన్నాయి కదా. ఏం లేదు, నేను చేస్తున్న కలర్ గ్రేడింగ్తో ఇలా సెట్ చేసుకోండి. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇలా సెట్ చేసుకోండి. ఇమేజ్ని ఎక్కువ కాకూడదు, తక్కువ కూడా కాకూడదు. దెన్ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా, దెన్ ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి AI ఎన్హాన్సర్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసుకోండి. దెన్ గైస్ చూసుకోవచ్చు ఇమేజ్ ఇలా వచ్చేసినాక ఇంటెన్సిటీ వచ్చేసి 100 పెట్టుకోండి. దెన్ ఇట్ సైడ్ అనేస్తే చాలు. సో ఇమేజ్ క్వాలిటీ మీరే చూసుకోండి ఒకసారి. సో నేను చూపిస్తాను, ఇది చూసుకోండి ఇమేజ్ క్వాలిటీ. సో కొంచెం డిఫరెంట్ అయినా రావచ్చు. దెన్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా చేసినాక రైట్ క్లిక్ ఇచ్చేసి
అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.